Hi, hello, namaste, all of you. Come on, at the rate of Com Swami. Okay, today video is June 22nd. We starting that what is the competition in India NEET exam. Okay, come on. Friend, it is reverse. This is front camera. Today I am trying. Okay, that's tomorrow too. That's not problem with us. We'll did back camera. That's number I will tell you on notes. Their board is there reverse. Okay, na? That you can say is that 700 నుంచి 720 తెచ్చుకోవాలనుకుంటే 2025 నెక్స్ట్ నీట్ స్టూడెంట్స్ కి కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉందంటే ఒక 3000 మంది ఉన్నారు యావరేజ్ గా, అంటే 23 lakhs లో. అదే ఇక్కడ 650 నుంచి 700 తెచ్చుకోవాలనుకుంటే 30,000 మంది ఉన్నారు. అదే నువ్వు ఒకవేళ 600 నుంచి 650 తెచ్చుకోవాలనుకుంటే 2024 లో 63,000 మెంబర్స్ ఉన్నారు. అదే సేమ్ 550 నుంచి 600 తెచ్చుకోవాలంటే 65,000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి కాంపిటీషన్ స్లైడ్ గా పెరుగుతూ ఉంటుంది 2000. ఇక్కడ కూడా బాగానే ఉంది 500 టు 600. 62,000 యావరేజ్ గా ఉన్నారు ప్రతి 50 మార్క్స్ కి. 62,000 65,000 అలా. ఇక్కడ నువ్వు 450 నుంచి 500 విషయానికి వచ్చేసరికి 78,000 మంది ఉన్నారు. అంటే 500 టు అబో 700 వరకు యావరేజ్ గా 68 అని 65 62 63 వచ్చేది సడన్ గా ఇంక్రీజ్ అయింది 78,000 అయింది. అంటే 62 నుంచి 78 అంటే యావరేజ్ గా 16,000 డిఫరెన్స్ వచ్చింది. అంటే బాబు నువ్వు 450 నుంచి 500 బిలో అనుకున్నప్పుడు చాలా మంది నార్మల్ వర్క్ చేసినా తెచ్చుకోగలం అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారని ఇక్కడ అర్థం. అంటే మనము 500 ప్లస్ ఉంటే బెటర్. 650 ప్లస్ లో ఉన్నప్పుడు 30,000 ఉన్నారు. 650 ప్లస్ అయినా ట్రై చేద్దాం, 500 టు 550 లో అయినా ట్రై చేద్దాం. ఎత్తితే పైన ఎత్తుదాం, లేకుంటే కింద డౌన్. ఇలా యావరేజ్గా ఉంది 2024 లో. ఇక్కడ 400 టు 450 చూసేసరికి మళ్ళీ 95. ఇక్కడ ఇంకా మరీ డిఫరెన్స్ వచ్చేసింది 15 16 17,000. సేమ్ అదే కాంపిటీషన్ 400 టు 450 ఎలా ఉందో 450 నుంచి 500 అలానే ఉంది, పెద్ద డిఫరెన్స్ లేదు. 400 టు 500 ఉన్న వాళ్ళకి, 500 టు 600 ఉన్న వాళ్ళకి పర్లేదు, మంచి డిఫరెన్స్ లేదు. అంటే తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది అంటే 60,000 అంటే పర్లేదు. 50 మార్క్స్ 60,000 అంటే ఇక్కడ మనం 450 నుంచి 500 తో కంపేర్ చేస్తే అక్కడ తక్కువ వాళ్ళకి. ఇంకోటి 350 టు 400 వచ్చేసరికి 110 అంటే అక్కడ 15,000. సేమ్ 400 టు 450 ఎలా ఉందో 350 టు 400 అలా ఉంది. నెక్స్ట్ 300 టు 350 వచ్చేసరికి సేమ్ అది కూడా అంతే. 300 టు 350 ఎలా ఉందో 400 టు 450 ఎలా ఉంది, 450 టు 500 కూడా అలానే ఉంది. అంటే 300 టు 500 ఊరుకు ఉన్న వాళ్ళంతా ఒకే కేటగిరీలో ఒకే మార్క్స్ ఒకే కాంపిటీషన్ ఆ 50 మార్క్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అలాగే 500 టు 720 చెప్పొద్దు కానీ 650 వరకు వచ్చేసరికి ఒకే మెయింటైన్ చేస్తున్నారు 50 మార్క్స్. అంటే వీళ్ళందరూ ఒక కేటగిరీ కింద వస్తుంది కాంపిటీషన్ మంది 500 టు 650. సో డెఫినెట్లీ నేను చెప్పగలను ఏమంటే మనం కూడా 500 ప్లస్ లో ఉండడానికి 100% ట్రై చేయాలి. నీ కెపాసిటీ 500 వరకు అయితే డెఫినెట్లీ 500 ప్లస్ 100% ట్రై చేయాలి. డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ నీ టైం వేస్ట్ చేసినా, ఎక్కడ నువ్వు నెగ్లిజెన్స్ చేసిన, ఇయర్లో ఎక్కడైనా నీకు డే అవుట్స్ వచ్చినా, ఎందుకురా మనకి బాధ అన్నట్టు వచ్చినా, అరే ఎందుకురా చదవాలా వేరే వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చినా, అలాంటి మనం తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని చదివితే నేను చెప్పిన దాన్ని డెఫినెట్గా నీకు మోటివేట్ అవుతావు, మోటివేషన్ వస్తుంది. అంటే 500 ప్లస్ డెఫినెట్లీ ట్రై చేయి. డెఫినెట్లీ నువ్వు 600 అచీవ్ చేయగలవు అనుకుంటే 600 టార్గెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు 500 ప్లస్ అనేది బేసిక్ డెఫినెట్లీ ఉండాలని ట్రై చేయి. అదే నువ్వు 500 బిలో వస్తున్నావు అంటే 300 అయినా 500 బిలో అయినా ఒకే కేటగిరీలో పడతామన్న భయంతో కూడా చదువు. డెఫినెట్లీ యూ గెట్ వెరీ గుడ్ ఆప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోస్లో. ఈ వీడియోస్ కూడా అలాగే మంచి రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ @com Swami.